ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనము శుభము తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి దేవుడు గతించినటువంటి దినము తన కృపలో భద్రపరుచుకుని క్షేమము ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అనగా 2024వ సంవత్సరం 5వ నెల 10వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి దేవుడు ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానం, ఆయన తన భక్తులను విడవడు, వారెన్నటికీ కాపాడబడుదురు. కీర్తన గ్రంథము 37వ కీర్తన 28వ చరణం. పిల్లరా, మరి దేవాది దేవుడు మరి ఆయన భక్తులను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. మరి ఆయన కాపాడేవాడు, ఇష్టలను కాపాడేవాడు కొనుక్కుడు నిద్రపోవడానికి సెలవిస్తానన్న రీతిలో మరి ఎప్పుడు కూడా మనల్ని కాసి కాపాడి ఆయన బలమైన రెక్కల చోట్ల మనల్ని భద్రపరుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ పరిశుద్ధుల ప్రేమల తండ్రి, కృపగల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు దవాయిగో తండ్రి, మీరు ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి వందాలు. నమ్మదగినది, పూర్ణాంగీకరణ యోగ్యమైనది. దేవాదిగో తండ్రి, మీరు కాపాడే దేవుడానికి స్తోత్రాలు. ప్రభు నీ రాకపోకలంది యెహోవా నేను కాపాడిన రీతిలో దేవాదిగో తండ్రి యేసు నీకు వందనాలు. మా కుటుంబ వ్యవస్థలో అన్ని విషయాలు కూడా ప్రభా మీరే మాకు తోడుగా నడిపిస్తున్న గొప్ప తండ్రికి వందనాలు తండ్రి. ప్రతి దినము కూడా నేను స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ ఈ నామాన్ని మహింపరుచుకునే బిడ్డలుగా ఉండే కృప దయచేయండి. దేవాదిగో ప్రతి యవనస్తుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. యవనస్తులు ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించుకున్నాను. దేవాదిగో తండ్రి, ప్రేమను ముసుగులోంచి విడుదల చేయండి. పాన్పరకు, గంజాయి, గుటక ప్రవాదిగా అన్నిటిని కూడా విడుదల చేసిన బంధించి దేవతండ్రి వారి మనసులు మార్చండి తండ్రి. మంచి మనసుగా మార్చి ప్రభావ మీరు ఆకర్షించుకోండి. దేవతండ్రి, ఇదిగో నేను భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి. నేను మంచి నాయకులను మీరు ఎన్నుకోండి, ఏర్పాటు చేసుకోండి. ప్రభావ మీరే ఆ నాయకులకు ప్రభావ మేము ఓటు వేయటే కృప దయచేయండి. దేవతండ్రి, నేను ఉద్యోగస్తులందరినీ కూడా దీవించము తండ్రి. విదేశాల బిడ్డలందరూ కూడా మంచి వంతరం పండి పాడి మీరు ఆస్వాదించండి తండ్రి. నేను జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. హాస్పిటల్లో ఉన్న రోగులు స్వస్థత దయచేయండి తండ్రి. ప్రభా ఇగో తండ్రి, మరి కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టు వేయండి. ప్రభా నీకు స్తోత్రాలు. ప్రభు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. మరి నన్ను చేస్తే వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. దేవా తండ్రి, నన్ను చేస్తూ నీకు ప్రతి సేవకుల కుటుంబాన్ని పరిచయం మీరు ఆస్వాదించి దీవించండి బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. చేస్తూ అనాథలను ఆదుకొని బాబు, ఇతరులు ఆదరించిన ఉద్యోగులను దయచేయండి. దేవానికి వందలు తండ్రి. ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆస్వాదించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.